ప్రతి థాట్ కు ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లోనే దాని ఒక మెజర్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా మనం డైలీ ఇంప్లిమెంటేషన్ చేయాలనే విషయాన్ని కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైతే ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో కామెంట్ బాక్స్ లో ఒకసారి ఎఫ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ అండి. మనం వీడియోలోకి వెళ్లే ముందు బేసిక్ గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా మంది రకరకాలుగా ఊహించుకోవడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఏవైతే ఆలోచిస్తున్నామో అవే మనకు వస్తువులుగా మారడం జరుగుతుంది. ఎవ్రీ థాట్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్నే మనం అట్రాక్ట్ చేద్దాం ఎలా అనేది చాలా మందికి తెలియట్లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మన యొక్క థాట్స్ ని, మన యొక్క బిలీఫ్స్ ని, మన యొక్క యాక్షన్స్ ని, ఇవన్నిటిని ఒక మూలం ఏంటంటే మన యొక్క ఆలోచనలు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనకు వర్డ్స్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఫీలింగ్ ద్వారా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఏవైతే యాక్షన్ తీసుకుంటున్నామో రిజల్ట్ రూపంలో మన లైఫ్ లోకి రావడం జరుగుతుంది. మనం ఈ రోజు అనుభవిస్తున్న ప్రతిదీ, ఈ రోజు మీ దగ్గర ఉన్న కారు కావచ్చు, మీ దగ్గర మీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మీ దగ్గర ఉన్న గుడ్ విల్ కావచ్చు, ప్రతి ఒక్కటి పాస్ట్ లో మీరు ఏవైతే ఆలోచించారో, ఏవైతే యాక్షన్ తీసుకున్నారో, ఏవైతే బిలీవ్ చేశారో, ఏదైతే నమ్మారో అదే మీరు ఈ రోజు పొందడం జరుగుతుంది. మరి లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మందికి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారంటే వాళ్ళ యొక్క బిలీఫ్స్ లో, వాళ్ళ యొక్క థాట్స్ లో, వాళ్ళ యొక్క యాక్షన్స్ లో అనేది డిఫరెన్షియేషన్స్ ఉండడం ద్వారా వాళ్ళు ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. మనం ఈ రోజు కంప్లీట్ గా ఈ 10 పాయింట్స్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఈ రోజు వరకు జీరో నాలెడ్జ్ ఉన్న మీరు మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా గోల్స్ ని ఈజీగా ఎఫర్ట్లెస్ గా సాధించవచ్చును. ఒక పర్సన్ 400 సంపాదించడానికి ఎంతైతే కష్టపడుతున్నాడో ఒక పర్సన్ 4 క్రోర్స్ సంపాదించడానికి కూడా అంతే కష్టపడుతున్నాడు. వాళ్ళ యొక్క మెజర్మెంట్ అనేది, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేది ఇతనికి 400 దగ్గర ఉంటే అతని యొక్క 4 క్రోర్స్ దగ్గర అతని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఉండడం జరిగింది. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక వైబ్రేషన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏ మాట అయితే మీరు మాట్లాడుతున్నారో మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. యూనివర్స్ యొక్క మెజర్మెంట్ ఏంటంటే వైబ్రేషన్ లో కొలవడం జరుగుతుంది. మీరు ప్రతి మాటకు వైబ్రేషన్ ఉన్నప్పుడు మీరు ఒక థాట్స్ ఎలా ఉండాలి, ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎలా ఉండాలి, మనం ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి అనే విషయాన్ని చాలా మంది తెలియక నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. మరి మన యొక్క థాట్స్ కి అంత పవర్ ఉంటుందని ఎలా బిలీవ్ చేయాలని మీరు డౌట్ రావచ్చు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఒక్కసారి ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి క్లోజ్ చేసుకోండి, మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఒకసారి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడదాం, ఒకసారి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడదాం. మీ మైండ్ లో వచ్చి ఇమాజిన్స్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలోనే, ఇప్పుడు ప్రజెంట్ లైవ్ లోనే. ఎస్, మన యొక్క ఫస్ట్ నెగిటివ్ వర్డ్స్ కింద చూసుకున్నట్లయితే సాడ్, కోపం, బాధ, అసూర్య, ద్వేషం, దుఃఖం. ఇలా ఈ నెగిటివ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు మీ మైండ్ లో వచ్చే ఆలోచనల్ని, మీకు వచ్చే ఇమాజిన్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడదాం. పాజిటివ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు ఎలా ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది, మీ మైండ్ లో ఎటువంటి ఇమాజినేషన్ వస్తుంది, మీ బాడీలో ఏ మూవ్మెంట్ జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. లవ్, పీస్ఫుల్, జాయ్, కరేజ్, రిచ్, సక్సెస్, హ్యాపీనెస్, లవ్, పీస్ఫుల్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రియల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది మీ మైండ్ లో వచ్చే, బాడీలో వచ్చే మూవ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు? మనం ఒక మాట మాట్లాడినమంటే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. మన బాడీలో ఉన్న వైబ్రేషన్ ద్వారా ఆ యూనివర్స్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది మన లైఫ్ లో మారడం జరుగుతుంది. మరి ఈ యూనివర్స్ ని తెలుసుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ గా మేనిఫెస్టేషన్ చేసుకుంటారు. మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి చూసినట్లయితే దానికి 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ ఏంటంటే గ్రాటిట్యూడ్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మన యొక్క పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్స్ ని రిలీజ్ చేయాలి. మరి గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే మనం తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నదానికి ప్రజెంట్ మన దగ్గర ఏదైతే దానికి ఉందో దానికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఎలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి అని చెప్పి చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఏముంది, నాకు మొబైల్ ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, ఇవన్నిటి కూడా థ్యాంక్ఫుల్ గా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక కన్న తల్లిదండ్రులు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం ఇంటి కుటుంబం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం తినడానికి కూడా ఫుడ్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి వాడికి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. యూనివర్స్ ని మనం ఏ విధంగా అయితే థ్యాంక్ఫుల్ గా ఉంటామో అవి ఎక్కువ వాటి యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేది రేంజ్ పెరగడం జరుగుతుంది. మీరు ఏదైతే మీ మొబైల్ ఉందా, మీ ల్యాప్టాప్ ఉందా, మీరు పొద్దున్న మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి
నైట్ పడుకునే వరకు మీరు సో మెనీ థింగ్స్ ని సో మెనీ పీపుల్స్ ని మీట్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ఫుల్నెస్ గా ఉండాలి. థ్యాంక్ఫుల్ గా గ్రాట్యూడ్ ఎలా చెప్పాలంటే ఉండడానికి సంతోషంగా ఫీల్ అవ్వాలి. మీ దగ్గర నా మొబైల్ కావచ్చు, మీ ల్యాప్టాప్ కావచ్చు, మీ ఒక టీ షర్ట్, కళ్ళు మనకు కనీసం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఇవి కూడా కనీస మన ఒక పరిస్థితులు కూడా మన వర్క్ మనం చేసుకోలేని పీపుల్స్ ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఒక వర్క్ వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. మనం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, మన వర్క్ మనం చేసుకోగలుగుతున్నాం అంటే ఈ యొక్క బాడీకి, ఒక యూనివర్స్ మనం ఎంతో కృతజ్ఞత భావాన్ని తెలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కృతజ్ఞత భావంతో ఉండండి. నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఏంటంటే మీరు ఫ్యూచర్ లో ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయితే మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీ లో ఉంటారు అనే దాని గురించి కంప్లీట్ గా గైడెన్స్ ఇవ్వాలి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ మీరు ఒక 10,000 ఈ నెల ఇప్పటి వరకు మీ నెల సంపాదన 10,000 ఉంది అనుకుంటే మీరు ఒక 6 మంత్ తర్వాత మీ యొక్క నెల సంపాదన 50,000 ఉండాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు 50,000 సాలరీ వస్తున్నప్పుడు మీ యొక్క థాట్స్ ఎలా ఉంటాయి, మీ యొక్క బిలీఫ్స్ ఎలా ఉంటాయి, మీ యొక్క వర్డ్స్ ఎలా ఉంటాయి, మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని ఊహించుకొని ఎలా చెప్పాలంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ బికాస్ దేనికోసం అంటే మీకు ఏదైతే ఉందో దానికి థ్యాంక్ఫుల్ గా ఉన్నారు, గ్రేట్ఫుల్ గా ఉన్నారు. ఫర్ మంత్ నేను 30,000 సంపాదిస్తున్నాను. ఐ హావ్ రీచ్డ్ మై 30,000 మై సాలరీ. ఐ హావ్ గ్రో మై బిజినెస్ ఇన్ 30 lakhs. ఇలా మీకు ఏదైతే మీకు గ్రో కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, మనీ పరంగా కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఏ ఏరియాలో అయితే గ్రో చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఒక 6 మంత్ తర్వాత లైఫ్ ఎక్కడికైతే చూడాలనుకుంటున్నారో ఆ లైఫ్ రియల్ గా మీకు ఈ రోజుగా ఉన్నట్లయితే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే వైబ్రేషన్ క్రియేట్ చేస్తే ఈ రోజు మీరు ఆనాటి అంటే లాస్ట్ మీకు వచ్చే ఫ్యూచర్ యొక్క వైబ్రేషన్ ఈ రోజు రిలీజ్ చేయడం ద్వారా ఫ్యూచర్ అనేది ఈజీగా డిసైడ్ చేయడం జరుగుతుంది యూనివర్స్ ద్వారా. మీరు పాస్ట్ లో చేసిన థాట్స్, థింగ్స్, వస్తువులు, మీ యొక్క తీసుకున్న బిలీఫ్స్, మీ తీసుకున్న నిర్ణయాలు, మీ యొక్క యాక్షన్స్ వల్ల ఈ రోజు లైఫ్ అనుభవిస్తున్నారు. మరి ఫ్యూచర్ గురించి మనం ఈ రోజు ఎలా వైబ్రేషన్ రిలీజ్ చేసుకోవాలనే విషయాల గురించి అఫర్మేషన్స్ అనేది చాలా బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విజువలైజేషన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే వస్తువులు కావాలనుకుంటున్నారో వాటిని మీరు పొందినప్పుడు ఎలా వైబ్రేషన్ లో ఉంటారనే విషయాలపైన ఫోటో పిక్చర్ మైండ్ లో మన మైండ్ కి పిక్చర్ అనేది ఎక్కువగా గుర్తుండడం జరుగుతుంది. పిక్చర్ మైండ్ సెట్ కాబట్టి వాటిని చూస్తూ వాటిని విజువలైజేషన్ చేసుకోండి. ఎస్ ఇది నాకు ఈ కార్ ఉంది, ఇల్లు ఉంది, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, ఇలాంటి వస్తువులు ఉన్నాయి. ప్రతిదీ మీరు అలా మేనిఫెస్టేషన్ చేసుకోవడం ద్వారా ఈజీగా ఎఫర్ట్లెస్ గా మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ స్టైల్ ని సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా మీరు మీ లైఫ్ లో బేసిక్ గా మీరు ఏదైతే ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి దానికి మూల కారణం పాస్ట్ లో మీరు చేసిన నిర్ణయాల వల్లనే. ఈ రోజు మీరు ఒక పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి, పాజిటివ్ థింగ్స్ ఉండండి. ఇలా ఎందుకు ఉండకపోతున్నారన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలు ఏంటి, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్స్, విజువలైజేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. మనం సింపుల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి సింపుల్ గా మరొకసారి వివరించుకున్నట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీకు వస్తువుగా మారడం జరుగుతుంది. మనం ఏదైతే వాట్ యు థింక్ అబౌట్, మనం ఏదైతే థింక్ చేస్తామో అవే మనకు వస్తువులుగా మారడం జరుగుతుంది. మన యొక్క ఆలోచనలే వస్తువులుగా రూపంలో మన దగ్గరికి రావడం జరుగుతుంది అనే విషయాన్ని మనం చాలా మంది తెలియక మిస్టేక్ చేస్తున్నాం అనుకున్నాం. ఈ 3 సీక్రెట్ ని ఫాలో అయిదాం, ఇలా ప్రాక్టీస్ చేసుకుందాం. మీరు గనక రియల్ గా మీ లైఫ్ లో మీరు ఏ ఏరియాలో అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం గురించి ఆలోచించడం పక్కన పెట్టి దాని ఒక వైబ్రేషన్ లెవెల్ పెంచుకోవడం ట్రై చేయండి. ఈ రోజు మీకు ఒక హెల్త్ పరంగా ప్రాబ్లం ఉండొచ్చు, ఈ రోజు మీరు ఒక కెరియర్ పరంగా ప్రాబ్లం ఉండొచ్చు, ఈ రోజు మీకు ఒక వెయిట్ లాస్ పరంగా ప్రాబ్లం, ఏదైతే మీరు లైఫ్ లో అనుభవిస్తున్న ప్రతి ప్రాబ్లానికి పాస్ట్ లో నిర్ణయాల వల్లనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్న విషయాన్ని మీరు ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో ఫ్యూచర్ గురించి మీ ఈ రోజు అయితే ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుకుంటారో అప్పుడే మీ యొక్క వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. యూనివర్స్ వైబ్రేషన్స్ ద్వారానే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. నీ యొక్క థాట్స్ నువ్వు బయటికి బాగానే మాట్లాడి బాగానే ఉన్నట్టుండి లోపల కూడా నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ప్రతి వాటకి ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ రూపంలోనే మన లైఫ్ లో రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే దానికి సంబంధించిన గ్రాటిట్యూడ్ తక్కువైంది, దానికి సంబంధించిన వైబ్రేషన్ తక్కువైంది అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్ లో ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.